ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ హై వోల్టేజ్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద సందడి నెలకొంది. కాగా బ్లాక్ టికెట్స్ దందా జోరుగా సాగుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ కేటుగాళ్లు కొందరు పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేడియం గేట్ 1 వద్ద ముఠాను రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. ముఠాకు టికెట్లు ఎలా చేరాయన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్లను పట్టుకునే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. వీళ్ళంతా కూడా బ్లాక్లో దాదాపు 1000 రూపాయల టికెట్ను కూడా 20,000 నుంచి 30,000 వరకు సేల్ చేస్తున్నారు. అభిమానులకు మ్యాచ్ మీద ఉన్నటువంటి క్రేజ్ను వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఇప్పటికే ఉప్పల్ స్టేడియం చుట్టూతా కూడా ఒక టీమ్స్ను ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా బ్లాక్లో టికెట్లు అభిమానులు విక్రయించినా కూడా వారిని కూడా అరెస్ట్ చేస్తాం, వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇప్పటికే అయితే టికెట్స్ అన్నీ కూడా బ్లాక్లో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం స్టేడియం చుట్టూ కూడా చూడొచ్చు, ఇప్పటికే టికెట్ల కోసం పెద్ద ఎత్తున కూడా అభిమానులు చేరుకుంటున్నారు. అయితే బెంగళూరుతో మ్యాచ్ కావడంతో అటు విరాట్ కోహ్లీని చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు ఎగబడుతుండడంతో స్టేడియంలో ఉన్నటువంటి కెపాసిటీ 35,000 టికెట్లకు ఇప్పటికే దాదాపుగా బ్లాక్లోనే పెద్ద ఎత్తున వేలల్లో టికెట్లు చేరుకున్నాయి. చూడొచ్చు అభిమానులంతా కూడా ఇక్కడ స్టేడియం వద్దకు వస్తే కనీసం బ్లాక్లో అయినా దొరుకుతాయి అనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడ స్టేడియం దగ్గరికి వస్తున్నారంటే బ్లాక్లో దందా ఏ మేర జరుగుతుంది ఇక్కడ అనేటువంటిది కూడా చూడొచ్చు. సో బ్లాక్ టికెట్ల దందాను పోలీసులు అడ్డుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా ఇటు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ అంటే హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ మాత్రం టికెట్లను పెద్ద ఎత్తున ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో చాలామందికి ఇచ్చేసింది. సో దాంతోనే బ్లాక్లో ఇక్కడికి టికెట్లు చేరుకున్నాయి, బ్లాక్ మార్కెట్కు టికెట్లు చేరాయంటే దానికి కారణం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అనేటువంటి చెప్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో పెద్ద ఎత్తున అటు విక్రయాలకు పెట్టకుండా అటు ఆఫ్లైన్లోనే వెళ్ళాయి కాబట్టి ఇది బ్లాక్ దందాకు చేరుతున్నాయి. అభిమానులకు చేరకుండా బ్లాక్ దందాలో అమ్మేటువంటి ముఠాకు ఎక్కువగా టికెట్లు చేరుతున్నాయి అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సో ఇప్పటికే పోలీసులు దీనిపైన దృష్టి సారించారు. అటు అభిమానుల జేబులు గుల్ల చేస్తున్నారు, బ్లాక్ టికెట్ దందా చేసేటువంటి ముఠా అనేటువంటి చెప్తున్నారు. సో బ్లాక్ టికెట్లు ఎవరు కొనకూడదు, అమ్మకూడదు అనేటువంటి పోలీసులు హెచ్చరిస్తున్నారు. విడుదల మహేష్ సాక్షి ఉప్పల్ నుంచి.